కృపాధారలు క్రీస్తు కృపాధారలు. పాస్టర్ ప్రారంభ ప్రార్థన ద్వారా ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి. అన్ని నామముల కంటే పై నామముల దేవానికి స్తోత్రం నాయన. అత్యున్నత సింహాసనాసనుడా నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ప్రభువా నాయన నీకు వందనాలు. నా రక్షకుడా, మా రక్షకుడా నీకు వందనాలు ప్రభువా. నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ప్రభువా మీరు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నాయన తండ్రి మమ్మల్ని ప్రభా నాయన ఈ ఆరాధన నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి. మా కాపరి నీకు వందనాలు, మా రక్షకుడా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం తండ్రి. యేసయ్య ప్రభా మాకెన్నో మేలు చేస్తావు ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ క్షణం వరకు నేను చేసిన పాపము, మేము చేసిన పాపలు ప్రభా నేను క్షమించి ప్రభా నాయన తండ్రి నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధీకరించండి ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. నాయనానికి స్తోత్రం ప్రభా. ఇప్పుడు పాటలు పాడుచుండగా ప్రభా మంచి కంఠస్వరాలను దయచేయండి ప్రభా. నాయన తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. వాక్యం నేను బోధించలేను ప్రభా. నేను సేవకులను ప్రభా నాయన ఏడంతల ఆత్మాభిషేకం దయచేయండి ప్రభా. మాతో మాట్లాడండి నాయన తండ్రి. మాకు వినగలిగే చెవులు, గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. నాయన కొద్ది మనవులు ఏసునామంలో పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొత్త కీర్తనలు పాడుడి, శ్రీ యేసునకే పాడుడి అనే పాట పాడుతూ అందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుస్తాం. కొత్త కీర్తనలు పాడుడి, శ్రీ యేసునకే పాడుడి. కొత్త కీర్తనలు పాడుడి, శ్రీ యేసునకే పాడుడి. స్తుతియు మహిమ ఘనత క్రీస్తునకే. స్తుతియు మహిమ ఘనత క్రీస్తునకే. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మా పరలోక తండ్రి, పరిశుద్ధ స్తుతి స్తోత్రమైన ఇంత మటుకు పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. తను మా అందరితో మీరు మాట్లాడండి, నన్ను మీరు అభిషేకించండి, నా తలంపులు తీసివేయండి, మీ తలంపు ద్వారా నన్ను నింపండి. వర్తమానం ప్రతి ఒక్కరు ఫలించటకు మీ సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహించే మనసును దయచేయండి. మీకు లోబట్టకు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గత వారము పునరుత్థాన దినంలో భక్తిహీనత అనే అంశంపైన ధ్యానం చేసినాం. భక్తిహీన దేవుడు శిక్షించండు. కారణాన్ని నోచుకొని విషయాలు అప్పుడు ధ్యానం చేసుకున్నాం. అందుకని దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు, దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం ఇది. నాన్న, దేవుని ఆజ్ఞ కమాండ్మెంట్స్ లేకపోతే రూల్ అనే అంశం పైన ఇది మనం ధ్యానం చేసుకుందామండి. ఎందుకంటే అన్నింట్లో ముఖ్యమైనది చెప్పిన దాన్ని చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆదమవలకు దేవుడు ఒకే మాట చెప్పిండు, అన్ని తినొచ్చు కానీ ఆ ఒక్క చెట్టు పండు మట్టుకు తినొద్దు అనేసి. అది ఆజ్ఞ అతిక్రమమే పాపము. అతిక్రమించారు, పాపములో పడిపోయినరు. అందుకని ఆజ్ఞ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కమాండ్మెంట్స్ అనేటివి చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని విషయాలు ఈ ఆజ్ఞల గురించి మనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 86వ వచనంలో, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. 119:86లో నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. తర్వాత సామెతలు 6వ అధ్యాయము 23వ వచనం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞలు నమ్మదగినవి. ఈ ఆజ్ఞ దీపముగా ఉంటుంది. దేవుని ఆజ్ఞ మన త్రోవకు దీపముగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. ఉపదేశము వెలుగుగాను ఉండును. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం, ఆజ్ఞ పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదినై ఉన్నది. ఈ ఆజ్ఞ నమ్మదగింది, మనకు దీపంలాగా ఉండేది, పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైంది. అన్నింట్లో ఉత్తమమైంది ఆజ్ఞ. అందుకని ఈ ఉత్తమమైన పరిశుద్ధమైనటువంటి నీతి గల దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు పాటించడం మనకు మంచిది. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుణ్ణి ప్రేమించుట. దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చిండు. చాలా మట్టుకు దేవుని ఆజ్ఞ పాటింతును అంటాము, లేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తాం అని రకరకాలుగా అనుకుంటాం. అంటాం కానీ పాటిస్తున్నామా? అందుకని ప్రతి విషయంలో మన లోపాలను సరి చేసుకోవటానికి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, నిన్నే ప్రేమిస్తును, నేవేన దీర్ఘా అని అనుకుంటా ఉంటాము. కానీ దానికి ముఖ్యమైనది మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే అర్థమైంది, దేవుడు చెప్పిన ఆజ్ఞలను అంగీకరించడం. గైకొంటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడిచ్చిన ఆజ్ఞలు బరువుగా ఉండేది, భారంగా ఉండేది మాత్రం కానీ కాదు. అవి తేలికనే. చెప్పినట్టు మనం విని పాటిస్తే అది మన జీవితంలో అది ఉత్తమమైనటువంటి ఫలితాలను మనకు ఇచ్చేదిగా ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుతున్నాను. దేవుడిచ్చే ఆజ్ఞలు భారమైనవి మాత్రం కానీ కాదు. క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నా. ఏమి? ఒకరినొకరు ప్రేమింపవాలని అనే క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నది. బరువైంది ఏమాత్రం కానీ కాదు. అందుకని ఇది బరువుగా లేదు,
ఒకరిని ఒకడు ప్రేమింపనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినో మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. దీన్ని బట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, అంటే ప్రేమ కలిగి ఉన్నారు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. మీరు నా శిష్యులు అని నన్ను వెంబడించేవాళ్ళు అని అందరూ తెలుసుకుంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం నుంచి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10 నుండి 14 వచనం వరకు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందరు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి. తండ్రి నన్ను ప్రేమించి నాకు ఆజ్ఞ ఇచ్చిండు. తను చెప్పినట్టు నేను వింటున్నా, లోబడను. అందుకనే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచిదురు. మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారం మీరొకరొకడు ప్రేమింప వలనంటే నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినో అదేవిధంగా ఒకరిని ఒకరు ప్రేమించడమే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు, ఎక్కువ అయిన ప్రేమ గల వాడెవడునో లేడు. నేను మీ ఆజ్ఞాపించు వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఉందరు. ఇంతకుముందేమో నా శిష్యులు అన్నాడు, ఇప్పుడేమంట నా స్నేహితులు అన్నాడు. దేవుని ఆజ్ఞను మనం పాటిస్తే, తండ్రిగా దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు తండ్రి ఆజ్ఞకు లోబడిండు. నేను నా తండ్రి ఆజ్ఞకు లోబడినట్టుగా మీరు నా ఆజ్ఞలకు లోబడితే నాకు శిష్యులు అవుతారు, అంటే నన్ను వెంబడించే వాళ్ళుగా అవుతారు మీరు అని ముందు చెప్పి రెండో మాట చెప్తున్నాడు, మీరు నా స్నేహితులై ఉందరు. అంటే దేవుడు ఇంత దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే నా శిష్యులు మీరు, ఆ తర్వాత నా స్నేహితులు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. ఏలైనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నా అంతట నేనే మాట్లాడలేదు. నేను అనవలనో ఏమి మాట్లాడవలనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఏది మాట్లాడను తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చిండు. తండ్రి ఆజ్ఞ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడమే మాత్రం లేదు. నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు తండ్రి, కాబట్టి తండ్రి చెప్పిన ఆజ్ఞకు నేను లోబడ్డను. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను చెప్పే సంగతులు తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను మీకు చెప్పుతున్నాను. ఏంటంటే ఈ ఆజ్ఞలు గైకొంటే ఏంటంటే అవి నిత్య జీవము అని నేను ఎరుగుదును. దేవుని ఆజ్ఞలు గైకొంటే నిత్య జీవం మనం పొందుకుంటాం. అందుకని మీరు నాకు శిష్యులు అన్నాడు. తర్వాత నా స్నేహితులు అన్నాడు, అంటే నన్ను వెంబడించేవారు. నేను వెళ్ళే మార్గం అంటే సత్యమైనది,
ఈ సత్యమైన మార్గంలో నేను నడుచుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్తాను. నన్ను వెంబడించి శిష్యులుగా ఉన్న మీరు నాతో వస్తారు, నాకు స్నేహితులుగా ఉంటారు. ఎక్కడికి? నిత్యము పరలోకంలో ఉండటానికి. అందుకని ఆ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం. చాలా మటుకు క్రైస్తవుల్లో 10 ఆజ్ఞలు టకటకటకనే చెప్పేస్తాం. ఒక యవనస్తుడు ధనవంతుడు, ప్రభా నిత్య జీవం పొందుకోవడానికి నేను ఇంకేం మంచి పనులు చేయాలి చెప్పు అని అంటే, ఆజ్ఞలు పాటించు అన్నాడు. నేను చిన్నతనం నుంచే పాటిస్తున్నా అన్నాడు. మిగిలిన ఆస్తిపరుడు, అయితే ఒకటి పని చేయి, నీ ఆస్తి మీ బీదలకు పంచి లేకపోతే ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. వెనుకకు వేసిండు. అంటే పుస్తకాల పురుగుల్లాగా నేర్చుకున్నాడు తప్ప ప్రేమ లేదు, పొరుగు వారి పైన ప్రేమ లేదు. అంటే ఆజ్ఞను పాటించడము లేదు. నేను పాటిస్తున్నా అన్నాడు. అనుభవంలోకి వచ్చేలోపు వెనుకకు వేసిండు. అందుకని నన్ను వెంబడించాల, నా శిష్యులుగా మీరు ఉండాలి, తర్వాత నా స్నేహితులుగా ఉండాలి. ఈ విధంగా ఉంటే నిత్య జీవము ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఈ ప్రయాసానికి ఎందుకు? మనకు నిత్య నరకం నుంచి మనం విడిపింపబడి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మనసు పొందిన, రక్షణ పొందిన, బాప్సం పొందిన అంటే సరిపోదు, ఆజ్ఞలు పాటించాలి. అందుకని ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అని యేసుక్రీస్తు కుమారుడుగా చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు అంటే ఆ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనము చేయాల్సింది ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవానికి మనం వెళ్ళగలుగుతాం. అందుకని ఈ దినాన మనం ఆజ్ఞల గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి యోహాను 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, 2వ అధ్యాయము 7 నుంచి 11 వరకు. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయుట లేదే. మాత్రం కొత్తవి కాదు, మీకు ఎప్పుడో చెప్పిన, మీకు అంత తెలుసు. వేరే కొత్త ఆజ్ఞ మీకు రాయడము లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినన వాక్యమే, విన్నదే, కొత్తదేమి కాదు. మీరు విన్న వాక్యమే ఆజ్ఞ. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆని యందును మీ యందును సత్యమే. చీకటి గతించుచున్నది అంటే చీకటి కాలం పోతుంది, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, నేను వెలిగింపబడ్డా అని అనుకుంటూనే అని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. నేను వెలుగులో ఉన్నా, నేను వెలిగింపబడ్డా, నేను వెలుగు సంబంధిని లేకపోతే దేవుని సంబంధిని అనుకుంటూనే ఏం చేస్తున్నారు? తన సహోదరుని ద్వేషిస్తున్నారు. ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. సహోదరుని ప్రేమించేవాడేమో వెలుగులో ఉన్నాడు, ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. అతని యందు అభ్యంతర కారణము ఏమీ లేదు. నో అబ్జెక్షన్. అభ్యంతరం కారణం ఏది లేనే లేదు. ఎవరైతే తన సహోదరుని ప్రేమిస్తా ఉన్నాడో అభ్యంతర కారణము ఏది లేనే లేదు. నిత్య జీవానికి వెళ్లకుండా అభ్యంతర పరిచేది ఏది లేనే లేదు. ఆజ్ఞలో అంత శక్తి ఉన్నది. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. తాను ఎక్కడికి వెళ్తుండో ఆయనకు తెలియదు. నేను చీకట్లో నేను వెలుగున్నా అనుకుంటాడు. ఎక్కడికి పోతుండో వాళ్ళకి తెలియదు. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం, కాగా అమ్మా, మళ్ళీ చెప్తున్నాడు, కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు,
కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నేను వేడుకొనుచున్నాను. నేను నిన్ను వేడుకొనుచున్నా. ఎవరు చెప్తుండు? అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరం ప్రేమింపవలని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. చాలా మట్టుకు మధ్యలో ఒక విశ్వాసి బాగలేకపోతే ప్రార్థనకు రమ్మన్నారు. వెళ్ళాను. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని కుటుంబీకులకు వివరించి ప్రార్థన చేస్తున్నాను. నేను వాక్యం చెప్తున్నప్పుడు అంతలోనే ఒక సేవకురాలు వచ్చింది. నేను వాక్యం చెప్తున్నా వచ్చి కూర్చున్నది. వాక్యం అంతా విన్న తర్వాత ప్రార్థన చేసే టైంకు కొన్ని మాటలు నాతో గొడవపడటానికి కొన్ని మాటలు మాట్లాడింది. ఈ విధంగా సేవకులు కదమ్మా, ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని నేను నిదానంగా మంచిగా మాట్లాడుతుంటేనే వెంటనే లేచి నేను సంపుదా అని లేచింది. నువ్వు సేవకురావు కదమ్మా అని అంటే ఇంకా కొమ్ముతో నా మీదకి లేచింది. నేను సంపుదా అనేసి, ఒరే దేవుని సేవకురాలు అనే మాటలేనా ఇవి అనిపించి నేను కాముంటే నన్ను పిలిచిన ఆ ఇంటోళ్ళు ఒకటి అనేసి. అంటే దేవుని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ప్రభు సేవలోనే ఉండి తోటి సేవకులతో గొడవ పడకుండా. అంటే ఈ విధంగా లోకంలో ఎంతో మంది ఉన్నారు తెలిసి తప్పు చేసేవాళ్ళు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకని కొత్త ఆజ్ఞ రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞని రాయించు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. ఒకరినొకరు ప్రేమించాల. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం. ఆయన సద్దుకైల నోరు మోయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిండు. యేసు ప్రభు సద్దుకైల నోరు మూయించేసిండు అని పరిసయ్యులు విని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అంటే బోధకుడు, ఇతరులకు బోధించేవాడు ఆయనను శోధిస్తూ టెస్ట్ చేస్తున్నాడు, పరీక్షించు. బోధకుడా, ఈయన ఒక బోధకుడు. యేసు ప్రభువును అడిగే మాట, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అన్నది అన్నాడు. ఆ బోధకునికి తెలియదా? చిన్నప్పటి నుంచి విన్నాడే కదా. కానీ శోధించు యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు నిదానంగా జవాబు చెప్పాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుడైన ప్రభువును ప్రేమించాల. ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అనేసిండు. ఒక సేవకుడు ఇంకొక సేవకుడితోటి, ఒక బోధకుడా అని యేసు ప్రభుతో అడుగుతున్నాడు. ఏమంట అంటే బోధకుడుగా ఈ లోకానికి యేసు రక్షకుడు మనకు బోధ చేస్తూ ఉన్నటువంటి వాడిని ఆయనను శోధించి అడిగినప్పుడు యేసు ప్రభు ఒకటే మాట చెప్పాడు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. నన్ను శోధిస్తున్నావు అంటే నన్ను ప్రేమించడము లేదని అర్థం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. యేసు ప్రభును శోధించడానికి వచ్చాడు. వాళ్ళ నోరు మూపించిందని అని ఈ బోధకుడు నాకు అంత తెలుసు అని వచ్చాడు. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే పొరుగువాని పైన ప్రేమ లేదు. అందుకని తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందుకున్నాను, నిత్య జీవం పొందాలంటే ఖచ్చితంగా ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను పాటించకపోతే నిత్య జీవం లేనే లేదు. నువ్వెంత బోధ చేసినా, ఎంత ధర్మశాస్త్రం నేర్చుకున్నా ఫలితం ఏమాత్రము లేనే లేదు అని మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13-14 వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, ఈ ప్రకారము
యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును కారణాలు చెప్తున్నాడు. ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయడాన్ని వెతికినందునను సౌలు హతమాయెను. ఇక్కడ సౌలు దావీదు గురించి కొన్ని మాటలు. సౌలు సమూయేలు ద్వారా, ప్రవక్త అయిన సమూయేలు ద్వారా అభిషేకింపబడినవాడు. దావీదు అభిషేకింపబడినవాడు. సౌలు రాజుగా ఉన్నాడు. కొంత మట్టుకు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. రాను రాను భక్తిహీనుడుగా మారిపోయేసిండు. మెల్లగా యెహోవా ఆజ్ఞ గైకొనక, ఎవరు? సౌలు. దేవుని ఆజ్ఞను గైకొననందుకు కొన్ని ప్రశ్నలు చెప్తున్నాను, ఒత్తి చెప్తున్నాను. ఆజ్ఞ అంశం పైన మాట్లాడుతున్నాం మనం కాబట్టి. యెహోవా ఆజ్ఞను గైకొనక, అభిషేకింపబడిన వ్యర్థమే. ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు, ఆజ్ఞను గైకొనలే కాబట్టి దేవుని దృష్టి ఎదుట ద్రోహం చేసిండు. యెహోవా యొద్ద విచారణ చేయక, సరే తన సమస్య వచ్చింది, శోధన వచ్చింది, పరిస్థితి ఏమో అయిపోయింది, దేవుని దగ్గర విచారణ చేయి, అది చేయలేడు. కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయదాన్ని వెతికినందుకు రూట్ మారిపోయింది పూర్తిగా. సౌలు హతమాయెను. సౌలు గత ఏమైంది? హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషై కుమారుడైన దావీదు వశము చేసెను. ప్రేమ లేదు. సౌలు గొల్యాతును ఎదిరించలేకపోయిండు, అది మనకు తెలిసిందే. కొన్ని విషయాలు మట్టుకు చెప్తాను. దాచుకున్నాడు, ఇంట్లో ఉన్నాడు. యుద్ధం చేసే టైం లోపల దావీదు వచ్చిండు, జయించిండు. దావీదుకు 10,000, సౌలుకు 1000 అని స్తుతులు పాడిండు. సరే, అదంతా అంటే ఆ కథంతా మనకు తెలిసిందే. దావీదు పైన సౌలు కుట్ర పన్నిండు, అసూయ పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. ప్రేమ అసలు లేనే లేదు. దావీదేమన్నా నష్టం చేసిందా? అసలు లేదు. విజయాన్ని తెచ్చిపెట్టాడు సౌలుకు. తరుముతూనే ఉన్నా తీరా చివరికి దావీదు చేతిలో సౌలు పడితే కూడా దావీదు చంపలే. దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను ముట్టను, ఆ బట్ట కోసి కూడా నొచ్చుకున్నాడు. తర్వాత ఈ విధంగా దేవుని ఆజ్ఞను మీరినందుకు హతమైపోయాడు. ఆయనే కాదు, తన కుటుంబం పూర్తిగా లేకుండా వేసిండ్రు. అదే విషయం లోపల పరిస్థితిలో యెషై కుమారుడైన దావీదు వశమైపోయింది రాజ్యం అంతా కూడా. అంటే పోయిన భాగంలో మనం ధ్యానం చేసుకున్నాం, పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. చెవియొగ్గి నా దగ్గర రండి, మీరు విని ఎట్లా బ్రతుకుదురో దావీదు నాకు చూపిన శాశ్వత కృప నేను మీకును చూయిస్తాను అనేసి. దావీదు ప్రేమ చూపించిండు, అంటే ఆజ్ఞను పాటించుడు. నిన్ను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నాడు. సౌలు చెప్పిండు, నాకంటే నీవు నీతిమంతుడవు రాజుతో అని సౌలు తన నోటితో చెప్పిండు. సరే, అంత చెప్పినోడు ప్రేమ చూపించవచ్చు కదా? లేదు. అందుకని ఆజ్ఞను మీరితే నిత్య జీవం మనకు లేదు. అందుకని అన్నింట్లో ముఖ్యమైనది ఆజ్ఞను పాటించడం. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును అని పాడుకుంటాం. దేవుని ఆజ్ఞను పాటించకుండా సువార్త ప్రకటిస్తే ప్రయోజనం లేదు. నీ సువార్త విని వాళ్ళ జీవితాలు మారుతాయేమో, నువ్వు పాటించడం లేదు కాబట్టి నీకు నష్టం. అందుకని ముందు మనం పాటించుకుంటూ ఇతరులకు చెప్తే ఖచ్చితంగా మన రక్షణ మనం కాపాడుకుంటాం. మనకి ఇచ్చిన రక్షణ మనం కాపాడుకోగలం. చాలా మట్టుకు నాకు ఆ తలాంతులు ఉన్నాయి, ఈ తలాంతులు ఉన్నాయి, ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అన్నట్టుగా ఉండి ఎంతో మంది ముందు పేరు తెచ్చుకోగలుగుతాం. వరాలు మంచివే, దేవుడు ఇచ్చిండు. కానీ ఎన్ని వరాలున్నా, ఎన్ని తలాంతులున్నా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడను. ప్రేమ లేని వాడైతే మురోగడి కంచును గనగల్లాడు తాళమునై ఉన్నది అన్నాడు. అందుకని ఆజ్ఞలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైన. దేవుడు మనల్ని ప్రేమించి మన శిక్ష భరించాడు ప్రేమను బట్టి. తండ్రి వలన ఆజ్ఞను పొందుకున్నాడు, ఆజ్ఞను అనుసరించాడు. అదేవిధంగా మీరు కూడా నా ఆజ్ఞలు మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు నిత్య జీవం ఉన్నది అని యేసు ప్రభు విధానం మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి
మీరు వింటే బ్రతుకుతారు. అందుకని ముఖ్యమైనది ఆజ్ఞను పాటించడము. నీకు ఎన్ని వరాలున్నా, ఎన్ని తలాంతులున్నా, ప్రేమ లేకపోతే ప్రయోజనము ఏమాత్రము లేనే లేదు. అందుకని ప్రేమ కలిగి ఉండు ప్రియుడా అని పాట పాడుకుంటాం. ఆ ప్రేమలో మనము ఫలించినట్టుగా, ముఖ్యంగా దేవుని ఆజ్ఞలను పాటించే వాళ్ళంగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయగల శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మన జీవితాలను సరి చేసుకుందాం. నీకెవరిపైన కోపం ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా? నీచులము, హీనమైన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి మన శిక్ష భరించి దేవుడు. నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించకపోతే, నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. అందుకని మారుణసులను క్షమించిన ప్రకారం మారుణములను నువ్వు క్షమించు అని. సరే, వాళ్ళు తప్పులో ఉన్నారు, నువ్వు ప్రేమ చూపి, ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. అందుకని ప్రేమతో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయగల శక్తిమంతుడు మన దేవుడు. ఇచ్చిన ఈ వాక్యాన్ని దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించునుగాక. ఇంత మటుకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం విన్నాం. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఆజ్ఞ చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు చెప్పిన మాటలో, నా తండ్రి నాకిచ్చిన ఆజ్ఞ అది నేను పొందుకున్నాను, ఈ ఆజ్ఞను బట్టి నిత్య జీవమును పొందుకోగలుగుతామని నేను ఎరుగుదును అని కుమారుడుగా యేసుక్రీస్తు పలికినటువంటి మాట. అదే మాట మనతో మాట్లాడండి. ఆజ్ఞ దేవుని ప్రేమించినట్టుగా మనం పొరుగువారు కూడా మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఒకవేళ నీకెవరిపైన కోపం కానీ, అసూయ, ద్వేషము, ఈర్ష, పగ ఉంటే నిత్య జీవాన్ని పోడగొట్టుకుంటాం. అందుకని ముఖ్యమైనది ఆజ్ఞ. అది నేను తండ్రి వలన పొందుకున్నాను కాబట్టి నిత్య జీవం అని నేను ఎరుగుదును. తండ్రి ఇచ్చిన ఆజ్ఞ నిత్య జీవం అని నేను ఎరుగుదును అని ఇంత మటుకు యేసు ప్రభు మనతో మాట్లాడాడు. నిత్య జీవాన్ని పోడగొట్టుకుంటే ప్రయోజనం లేదు. చిన్న కోపము, పగ, ద్వేషము ఏదో దాన్ని బట్టి. అందుకని దాని నుంచి విడుదల పొందుకొని దేవునికి లోపడితే దేవుడు సహాయం చేయగల శక్తిమంతుడు మన దేవుడు. మన జీవితాన్ని సరి చేసుకొని దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తాం. కొన్ని నిమిషాలు దేవుని స్తుతిస్తాం. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, మహోన్నతుడు, మహాగణుడు, అన్ని నాముల కన్నా పై నాము కలవాడు, లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మనమందరము నాశనానికి పాత్రగా ఉన్నటువంటి మనల్ని ప్రేమించి మన శిక్ష భరించి మనకు ఆజ్ఞనిచ్చిన దేవుడు. అందుకని ప్రభా, ఇంతవరకు నీ ఆజ్ఞ నేను పాటించలేను, నన్ను క్షమించు అని క్షమాపణ ప్రార్థన చేసుకో. ఆ తర్వాత ప్రభా, నన్ను క్షమించినందుకు వందనాలు, ఇప్పటి నుంచి నీ ఆజ్ఞకు నేను లోబడతా, నువ్వు చెప్పినట్టు నేను నడుస్తా, పాటిస్తా అని తీర్మానంతో దేవునికి లోబడి ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తాం. దేవుడు గొప్ప దేవుడు, మన స్తుతుల సింహాసనంపై ఆసీనుగా ఉండి మన స్తుతులను అంకిరించేవాడు. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు మన స్తుతులను అంగీకరిస్తాడు. ఎవరిపైన కోపము, ద్వేషం ఇటువంటి అని పెట్టుకొని ఆరాధనిస్తే ఈ మనుషులు పెదవులతో స్తుతిస్తున్నారు, వాళ్ళ హృదయం దూరంగా ఉందంటాడు. ఆ స్తుతులు అంగీకరించాడు, రావాల్సిన దీవెనలు పోడగొట్టుకుంటాం. అందుకని దీవెనలు పోడగొట్టుకోకుండా దేవుణ్ణి దీవెనలు పొందుకుంటూ ముఖ్యంగా నిత్య జీవానికి వారసులంగా మనము ఉండటానికి మనం ప్రేమ కలిగి ఉండి దేవునికి లోపడదాం, ఆజ్ఞలను పాటించే వాళ్ళంగా ఉందాం. దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తాం. స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు శ్రమయ సుఖాలందు యేసుతో సాగెదను. సమయాలందు శ్రమయ సుఖాలందు యేసుతో సాగెదను.
ఈ వార్త నా జీవనం, ఈ వార్త నా జీవనం. సాగిపోదు 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 దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. శోధన బాధలు సహింతును, చావుకునే భయపందను. శోధన బాధలు సహింతును, చావుకునే భయపందను. నా యేసు నా వాక్యం సువార్త నా గమ్యం, ఈ వార్త నా జీవనం. నా యేసు నా వాక్యం సువార్త నా గమ్యం, ఈ వార్త నా జీవనం. ఈ వార్త నా జీవనం. సాగిపోదు 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 దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. నీ కొరకు నా కొరకు సిలువందెను, పాపిని రక్షించడమై. నీ కొరకు నా కొరకు సిలువందెను, పాపిని రక్షించడమై. నా యేసు నా వాక్యం సువార్త నా గమ్యం, ఈ వార్త నా జీవనం. నా యేసు నా వాక్యం సువార్త నా గమ్యం, ఈ వార్త నా జీవనం. ఈ వార్త నా జీవనం. సాగిపోదు 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 దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయ సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదరు. సమయ సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదరు. యేసుతో సాగెదరు. సాగిపోదు 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 సాగిపోదు. స్తోత్రం. ప్రభువా, నీ ఆజ్ఞలు పాటించడానికి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీరు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా వందనాలు. గొప్ప దేవస్తుతి స్తోత్రం నైనా మాతో మాట్లాడుతూ మనం బలపరుస్తున్నందుకు వందనాలు. స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. అత్యున్నత సింహాసనాసనుడా నీకు వందనాలు.
దేవానికి వందనాలు ప్రభా. నీ నామముల కంటే పైనామం గల దేవానికి స్తోత్రం తండ్రి. ప్రేమమయుడు ప్రభా నీకు వందనాలు. సత్యస్వరూపి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ప్రభా నీకు వందనాలు. నైనా తండ్రి కరుణామయుడు తండ్రి ప్రభా నా సహాయకుడా నా రక్షకుడా నీకు వందనాలు. నన్ను ఎంతగానో ప్రేమించి ప్రభువా నైనా నీ ఉచితమైన రక్షించిన ప్రభువా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నా పాపం క్షమించినావు తండ్రి. నీ రక్తంలో కడిగినావు ప్రభువా నీకు వందనాలు. నా కోసం ప్రభువా సిలువలో నీ పరిశుద్ధమైన రక్తం చిందించినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ప్రతి క్షణం ప్రభువా నా చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నువ్వెన్నో మేలు చేసావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నీకు ఎన్ని స్థుతులు చెల్లించినా తక్కువే ప్రభువా నీకు వందనాలు నైనా తండ్రి. ప్రభువా నైనా నా పట్ల కుటుంబం పట్ల రక్త సంబంధికుల పట్ల ప్రభువా సంఘాల పట్ల సహవాసం పట్ల ప్రభువా నువ్వు ఎన్నో మేలు చేస్తావు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా. రక్షణ ఇచ్చావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఇన్ని మేలు చేసిన నీకు ప్రభువా నేనేమి చెల్లించలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ స్తుతి స్తోత్రం నాయనా. ఆన్లైన్ ద్వారా తను మిమ్మల్ని మైపరచుటకు ధ్యానించుటకు ఆరాధించుటకు స్తుతించటకు మాకు ఇచ్చిన ఈ మంచితనాన్ని బట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తని ఆన్లైన్ ద్వారా ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. బలపరచండి, మీరు ఫలించటకు సహాయం దయచేయండి. మీ ప్రేమను కలిగి మీ ఇచ్చిన ఆజ్ఞలు పాటించటకు సహాయం దయచేయండి. నిత్య జీవానికి వారసోటగా మీరు దీవించండి. బలహీనను బలపరచండి తండ్రి. అనారోగ్యం ఉన్నవారిని తండ్రి మీరు ఇచ్చిన దీకాన్ని బట్టి యేసునామమున విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామమున విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. దురాత్మ శక్తులచే పీడిపడుచున్న వారు నెమ్మది లేక సంతోషము సమాధానం లేకున్నటువంటి వారికి యేసునామమున విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామమున విడుదల కలుగును గాక. మీ సమాధానం పొందుకొని మిమ్మల్ని మహింపరచటకు మీలో ఫలించటకు మీలో ఆనందించటకు సహాయం దయచేయండి. మీ రాకడ కొరకు పరలోక రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీ దీవెనతో నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైను గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.